मैनाकवन्दित पदाम्बुजदण्डितारिन् श्रीवुष्ट्रवाहन सुलक्षण लक्षितांग श्रीवीरधीर हनुमान् तव सुप्रभातम् पंचाननस्य भवभीतिहरस्य राम पादाब्ज सेवन परस्य परात्परस्य श्रीअञ्जनाप्रियसुतस्य सुविग्रहस्य श्रीवीरधीर हनुमान् तव सुप्रभातम् गन्धर्वयक्षभुजगादिपकिन्नराश्च आदित्य विश्ववसुरुद्र सुवर्ष संघाः संकीर्तयन्ति तव दिव्य सुनाम पंक्तिम् श्रीवीरधीर हनुमान् तव सुप्रभातम् श्रीगौतमी च वनतुम्बुर नारदात्री मैत्रेय व्यास जनकादि महर्षि संघाः गायन्ति हर्षभरितास्तव दिव्य कीर्तिम् श्रीवीरधीर हनुमान् तव सुप्रभातम् भृङ्गावळी च मकरन्दर सम्पिबेद्वै पूजन्त्युतार्ध मधुरम् चरणायुधाश्च देवालये गणगभीर सुशङ्खघोषाः निर्यन्ति वीर हनुमान् तव सुप्रभातम् पंपा सरोवर सुपुण्य पवित्र तीर्थ मादाय हेम कलशैश्च महर्षि संघाः तिष्ठन्ति त्वच्चरण पंकज सेवनार्थम् श्रीवीरधीर हनुमान् तव सुप्रभातम् కుంభకర్ణుడు గాడిద మీద ఎక్కిపోతున్నాడు, ఇంద్రజిత్తు మొసలి మీద ఎక్కిపోతున్నాడు. ఈ విధంగా వాళ్ళ తీరు స్వప్నంలో ఎలా కనపడ్డదో అదంతా కూడా త్రిజట చెప్పింది. ఈ రావణాదుల విషయంలో కనపడ్డదంతా కూడా అశుభ సూచకం. స్వప్నశాస్త్ర ప్రకారం ఇదంతా ప్రమాద సూచకం. ఈ రావణాసురుడు మలమునకు సంబంధించినటువంటి బురదలో దిగబడిపోయాడు అని చెప్పి కూడా చెప్పింది. అలా రావణాసురునితో పాటు ఆయన పరివారం కూడా గాడిదలు ఎక్కి దక్షిణ దిశగా పోవటం చూశాను. రావణాసురుడు నూనె తాగి పిచ్చివాడి వలె గంతులు వేస్తున్నాడు. రాక్షస స్త్రీలు కూడా పిచ్చివాళ్లలాగా గంతులు వేస్తూ ఎర్రటి వస్త్రాలు ఎర్రటి పుష్పమాలికలు ధరించి ఉన్నారు. ఈ విధంగా త్రిజట తనకు వచ్చినటువంటి కలని గురించి వాళ్ళందరికీ వివరించింది. ఈ సీతాదేవి సామాన్యురాలు కాదు, ఆమెను శరణు వేయటమే మేలు అని చెప్పి కూడా సలహా ఇచ్చింది. ఇంకా ఆమె చెప్పింది, దగ్ధ రామస్య దూతేన వానరేణ తరస్వినా. ఓ రాక్షసాంగనలారా, ఒక వానరుడి చేత లంక అంతా కూడా దగ్ధం చేయబడ్డది అని చెప్పి, అంటే జరగబోయేటటువంటి లంకాదహనం కూడా త్రిజట్టకి స్వప్నంలో వచ్చింది. అలా చెప్పి మీకు తక్షణ కర్తవ్యం ఏమిటంటే ఈ సీతాదేవిని శరణు వేడటం, ఈమెని దండించకండి, ఈమెను నిందించకండి, మీరు చాలా ప్రమాదాన్ని కొని తెచ్చుకుంటారు. ఈ విధంగా త్రిజట చెబుతూ ఉంటే పక్షీచ శాఖా నిలయ ప్రహృష్ట పునః పునశ్చోత్తమ సాంత్వవాది సుస్వాగతాం వాచముదీరయాన పునః పునశ్చోదయతీవ హృష్ట. అక్కడ ఒక పక్షి ఇదంతా కూడా యథార్థము అనేది సూచించేటట్లుగా కూసింది అని చెప్పి వాల్మీకి మహాముని ఒక ఆశ్వాసాంతంలో చెబుతారు. అనేక ధ్వనులు ఆ వాల్మీకి రచనలో ఉన్నాయండి. ఆది కావ్యమైనా కూడా ఎన్నో విశేషాలు ఆ వాల్మీకి మహాముని నిబంధించారు. ఇక్కడ పక్షీచ శాఖా నిలయ ప్రవృష్ట అనేటప్పుడు అది హనుమత్పరమైనటువంటి శ్లోకమే అని చెప్పి మనం గ్రహించాలి. పక్షి అనేటటువంటిది రెండు రెక్కలు కలిగినటువంటిది, జ్ఞానము కర్మ అనేటటువంటి రెండు రెక్కలు కలిగినటువంటి పక్షే
జ్ఞాన కర్మలకు నిలయుడైనటువంటి హనుమంతుడు అని భావన చేయాలి. అట్లాగే శాఖానిలయ, కొమ్మల మీద ఉన్నటువంటిది కాదది. ఇక్కడ కొమ్మ మీద ఉన్నటువంటి పక్షి అంటే ఏమిటంటే ఆ శాఖ అనేటటువంటి వేదశాఖలు, వేదశాఖలే నిలయంగా కలిగినటువంటి వాడు వేదాంగవేత్త హనుమంతుడు. అట్లాగే ఆనందదాయకంగా ఉన్నాడు, ఉత్తమమైనటువంటి మాటలు పలుకుతూ ఉన్నది ఆ పక్షి. అంటే ఈ విధంగా హనుమత్పరమైనటువంటి భావం వచ్చేటట్లుగా వాల్మీకి మహాముని ఒక పక్షిని వర్ణన చేస్తారు. ఇలా త్రిజట అనేక రకాలు చెబుతూ ఉండంగా ఆమె చెప్పింది, మీరు సీతాదేవిని శరణు వేడండి, ఆమె తప్పకుండా మిమ్మల్ని అనుగ్రహిస్తుంది, లేకపోయేటట్లయితే మీరంతా కూడా నాశనం అవుతారు, ఆమెను ఇప్పటిదాకా బాధ పెట్టినటువంటి ఫలితాన్ని మీరు అనుభవించి తీరుతారు అని అన్నది. ప్రణిపాత ప్రసన్నాహి మైథిలి జనకాత్మజ, త్రిజట అన్నమాట ఇది. ఈ మైథిలి జనక రాజపుత్రి అయినటువంటి మైథిలి ఉన్నదే, ఈమె ఆమె పాదాల మీద పడితే తప్పకుండా క్షమిస్తుంది. హంసరూపంగా వచ్చి సనకాది యోగులకు పరమహంస తత్వనిష్టను బోధించినటువంటి శ్రీ దత్తాత్రేయ గురుమూర్తి భారతంలో కనపడతారు. చాలా అద్భుతమైన ఘట్టాలు. అలాగే ఇతర పురాణాలు, స్కాందాది పురాణాల్లో పరశురాముడికి త్రిపుర రహస్యం నేర్పి గురువుగా ఆశ్రయించారు. రామగురువు అని పేరు ఆయనకి. పరశురాముడికి గురువు ఎవరంటే శ్రీ దత్తాత్రేయ గురుమూర్తి. అటువంటి సమస్త యుగాలలో, సమస్త గ్రంథాలలో, సర్వశాస్త్రాలలో ఉన్నారు. అయితే ఇది చాలా నిగూఢ అవతారం, దీనికి పబ్లిసిటీ తక్కువ. కొంతమంది అనుకుంటారు దత్తాత్రేయుల వారిని భరిస్తే మేమంతా భ్రష్టులు అయిపోతాం. నాకు ఒక ఆయన వచ్చి చెప్పాడు, ఓ పండితుడే, దత్తాత్రేయుడు అంటున్నావు, నువ్వు పూజ చేస్తున్నావు, దత్తాత్రేయుడు పట్టుకుంటే పిచ్చెక్కిపోతుంది, భ్రష్టమైపోతారన్నారు. నీ తెలివి అంతవరకే ఉంది. కదా యోగి, కదా భోగి, కదా నగ్ర పిశాచవత్, అనసూయ గర్భసంభూత దత్తాత్రేయో జగద్గురు. ఒకప్పుడు యోగి, ఒకప్పుడు భోగి, ఒకప్పుడు అనేక రకాలుగా వస్తారు. నేను నరసోబావాడి వెళుతూ ఉంటే ఒక బస్టాండ్లో కూర్చున్నా. ఒక కుక్క వచ్చి నా నెత్తి చేయి పెట్టింది, భుజం మీద చేయి. కుక్క అంటే నాకు చచ్చే భయం. నేను గడగడలాడుతున్న ఆ షావుకారు అన్నాడు, ఆ పకోడీలు అమ్మేవాడు, ఓ పొట్ట పకోడీలు తీసి నిన్ను అనుగ్రహించి స్వామి వచ్చారన్నాడు. నువ్వు దత్తక్షేత్రాలకు వెళ్తున్నావా? అందుకని వచ్చారు ఆయన. పకోడీ నువ్వే ఇయ్యి, నేను 2 చేతులు ఎట్టగదేట్లు అంటే పాప పకోడీలు తెచ్చి ఇచ్చాడు. ఆ పొట్టను తీసుకుంటూ వెళ్ళిపోయింది. దత్తాత్రేయుడు వారు ఎవరా వస్తాడో, గోవుగా వస్తాడు, శునకంగా వస్తాడు, అతిథిగా వస్తాడు, బిచ్చగాడిగా వస్తాడు, పిచ్చివాడిగా వస్తాడు, శ్రోత్రయంగా దండక మండలాలు పట్టుకో యతీశ్వరులాగా రాడు, కుండలాలు పెట్టుకొని శాలువు కప్పుకొని ఘనపాటి గారిలాగా రాడు, కర్మిష్ఠుల్లాగా రాడు, తపస్విలాగా రాడు. అనేక పరీక్షలతో వస్తుంది దత్తమూర్తి. అది భక్తి చాలా దుర్లభం. ఎన్నో జన్మల పుణ్యము యొక్క మహాఫలం ఉంటే గాని ఆయన వైపు తిరగదు మనస్సు. ఎందుకని ఇది ప్రకటించే అవతారం కాదు, భక్తితో తెలుసుకోదగింది. చాలా సూక్ష్మమైన భక్తి ఉండాలి, నిరాడంబరం కావాలి. కొంతమంది దత్తాత్రేయుల వారిని వెంటబడి ఆశ్రయించి కొద్ది దూరం అయిన తర్వాత పాపం పడిపోతారు. పడిపోయిస్తాడు ఆయన, వెళ్ళని వెంట రానివ్వడు, వెళ్ళగొడతాడు. శిష్యుల్ని ఎక్కువగా పెంచుకునే గురువు మొదటి అజ్ఞాని. శిష్యుల వల్లే గురువు మునుగుతాడు. ఎప్పుడు గురువును ముంచాలంటే చాలా సూక్ష్మ ఉపాయం శిష్యుడు. ఈ శిష్యుల్ని చేర్చిన కొద్దీ గురువు గారికి శిష్యుల లక్షణాలన్నీ అబ్బుతూ ఉంటాయి మెల్లగా. పరమాత్మ శ్రీ దత్తాత్రేయ అవతారంలో దగ్గరికి రానివ్వడు, ఎవరిని దూరంగా కొట్టేస్తాడు. బాలోన్మత్త పిశాచవత్, చాలా దూరంగా పెడతాడు. కాక వెంటబడ్డాడనుకోండి, 3 క్రిక్కులతో వాడిని దూరం చేస్తాడు.
కీర్తి, కాంత, కనకం. కొంత దూరం దత్తాత్రేయ సేవ చేసిన వాళ్లే పాపం. వాళ్ళకేదో శిష్య సంగ్రహమో, కీర్తో, వాల్ పోస్టర్లో పట్టమో, వీడియోల్లో దిగటమో, సంగీతం పాడటమో ఏదో వాళ్ళకి అట్రాక్షన్. డబ్బు, కాంత, స్త్రీమోహం, ఈ మూడింటిలోనేగా జగత్తంతా పడేది. ఈ మూడు ఉపాయాలతో వాడిని భ్రష్టుణ్ణి చేస్తారు. చాలా దుర్లభం, సునిశ్చితమైనది. నిజంగా నీకు దత్తభక్తి కలిగిందంటే డబ్బు మీద అట్రాక్షన్ తగ్గాలి. మొదటిది అది చూసుకో, నీ నాడి నువ్వు చూసుకో. దత్తాత్రేయ అనుగ్రహం కలిగితే సర్వసంగముల యందు దూరమైన బుద్ధి కలుగుతుంది, నిర్వేదం కలుగుతుంది, చిత్త పరిపక్వత కలుగుతుంది. జ్యోతిష్ఠోమ, ఆప్తోర్యామ, పౌండరీక, వాజపేయాది క్రతువులన్నీ ఏం చేస్తాయి? శోధ్యమానంతు తచ్చిత్తం ఈశ్వరార్పిత కర్మభి వైరాగ్యం బ్రహ్మలోకాదౌ యనచ్చత సునిశ్చితం. వైరాగ్య చూర్ణిక. ఈ చిత్త శోధనం చేస్తాయి ఈ కర్మలు. కర్మలన్నీ ఏవో చేస్తాయని కాదు, కర్మలు ఏం చేస్తాయి? ప్రతి కర్మకు చిత్త శోధనం. చిత్త శోధనం అంటే ఓవరాయిలింగ్. సూక్ష్మమైన పార్టున్న గడియారానికి గడియారం షాపులో ఓవరాయిల్ చేసినట్టుగా ఈ సూక్ష్మమైన మనస్సు ఎక్కడుందో తెలియదుగా. అరికాల్లో ఉందా, జుట్టు పైన ఉందా? ఇది కదిలినా గుర్తొస్తుంది, కాలి కింద చీమ వచ్చినా సెన్సిటివ్గా ఉంటుంది. కానీ ఈ మనస్సు సర్వవ్యాపకమై ఉన్నది. ఈ మనస్సును శుద్ధి చేయాలంటే ఎలా? కేవలం భగవదర్పిత కర్మానుష్ఠానం. అందుకే కర్మయోగం మొదలు చెప్పిన కారణం. ఈ భగవదర్పితమైన ప్రవృత్తితో కానీ చిత్తం శుద్ధి కాదు. ఈ భగవదర్పణమైన బుద్ధి కలగాలంటే, శుద్ధ కావాలంటే, శుద్ధ అయితే కానీ భగవత్ చిత్తం కలగదు. మయిభావ మదనుగ్రహాత్ అంటారు భాగవతంలో. స్వామి యందు భావంగా, భావం అంటే అనురాగం, భక్తి, భావో నామ భక్తి. కనుక ఆ భావం కలగాలంటే పరమాత్మ అనుగ్రహం కావాలి. ఎంతో అనుగ్రహం ఉంటే కానీ ఎన్నో మూర్తుల యందు కలగచ్చు. దత్తాత్రేయుల వారి దృష్టి కలగటం చాలా కష్టం. భగవత్ చింతనలో అంగన్యాస కరన్యాసాలకు ఉన్నటువంటి విశిష్ట ప్రాధాన్యత, మన శరీరాన్ని ప్రసాదించిన పరమేశ్వరుడు మన శరీరంలోకి భగవంతుని ఆవాహన చేసుకొని పూజ చేసేటువంటి విధి విధానం చెప్పాడు. ఎందుకంటే దేహో దేవాలయ ప్రాప్తో జీవో దేవ సనాతన అని కదా. ఈ దేహమే దేవాలయం అని చెప్పేసి భావించాలి. అందుచేత అంగన్యాస కరన్యాసాలు చేయకుండా మంత్రోచ్చరణ చేసినటువంటి వాళ్ళకి ఫలితం ఏమాత్రం రాదు అని చెప్పేసి కూడా శాస్త్రంలో చెప్పడం జరిగింది. కాబట్టి అంగన్యాస కరన్యాసాల్లో ఈ యొక్క చేతి వేళ్లను స్ఫురించిపచేస్తూ చేసుకునేటువంటి విధి విధానం కాస్త అర్థం చేసుకొని ప్రతి వాళ్ళు కనుక చేసినట్లయితే తప్పనిసరిగా విజయాన్ని సాధిస్తారు దైవ చింతనా తత్పరతలో. దైవాన్ని ఆరాధన చేసేటప్పుడు కొంతమంది ముద్రాశాస్త్రం అని చెప్పేసి ఉంది. ఆ ముద్రల్ని కూడా వేయటం జరుగుతుంది. ఆ తల్లికి ఇష్టమైన ముద్రలు ఏమిటో ఆ ముద్రలు. గణేష ఆరాధన చేసేవాళ్ళు గణేష ముద్రని, విష్ణు ఆరాధన చేసేవాళ్ళు విష్ణుదేవునికి ఇష్టమైనటువంటి ముద్రని, ఇలా వారి వారికి శాస్త్రాల్లో చెప్పినటువంటి అకుంఠితమైనటువంటి ఆ గురు పరంపర రీత్యా వచ్చినటువంటి ముద్రలను ఆచరించి నిర్ణయం తీసుకొని దాన్ని ఆచరించేటువంటి విధి విధానం కూడా మనకు కనిపిస్తుంది. గాయత్రీ మాత యొక్క ముద్రలు చాలా గొప్ప విశేషాన్నే మనకు మానవాళికి ప్రసాదిస్తూ ఉన్నాయి. గాయత్రీ దేవతారాధనలో చేసేటువంటి ముద్రలు ఎంత గొప్పవంటే మన శరీరంలో దాగినటువంటి అనారోగ్య లక్షణాలన్నింటినీ కూడా పటాపంచలు చేసేటువంటి ముద్రగా కూడా శాస్త్రంలో చెప్పారు. అందుచేతనే గాయత్రి మంత్రంలో ఉన్నటువంటి బీజాక్షర సంపుటి చాలా పరమ పవిత్రవంతమైందని చెప్పేసి బ్రాహ్మణులు, వైశ్యులు, క్షత్రియులు, విశ్వబ్రాహ్మణులు మొదలైనటువంటి వారికి ఉపనయన ప్రక్రియ అనేటువంటిది మన శాస్త్రాల్లో నిర్దేశించి దాని ప్రకారంగా గాయత్రీ మంత్రాన్ని చేసుకోవాలి అన్నారు. గాయత్రీ మంత్రం చేయకుండా మిగతా మంత్రాలు ఏవి అధ్యయనం చేసినప్పటికీ ఫలితం శూన్యము అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది కదా. అందుచేత గాయత్రీ మంత్రంలో శ్లోకంలో కూడా చెప్పినటువంటి ముద్రల విశేషాంశం చాలా విశిష్టంగా కూడా చెప్పారు. ముక్తా విద్రుమహేమ నీల ధవళ ఛాయేర్ ముఖై శ్రీక్షణై
యుక్షాబిందు నిబద్ధరత్నమగుడాం తత్వార్థవన్నాత్మికాం గాయత్రీం వరదాం భయాంకుశకశా శుభ్రం కపాలం గదాం శంఖం చక్రమధారవిందయుగళం హస్తైర్వహంతీం భజే. ఇవన్నీ ముద్రలు. అమ్మవారిని ధ్యానం చేసిన తర్వాత ముద్రలు కూడా ఆ శ్లోకంలోనే వస్తాయి. ఎవరైతే ముద్రలు చేయకుండా చేస్తారో నిష్ఫలం ఫలం లభేత్ అన్నారు. నిష్ఫలమవుతోంది గాయత్రి మంత్రం చేసినా ఫలితం లేదు అని చెప్పేసి, కొంతమంది మాత్రం ముద్రలు చేయకపోయినా శ్లోకం చదువుకొని మీరు నిశ్చలంగా గనక మనసు నిలగ్నం చేస్తే ఫలితం వస్తుందని చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా అంగన్యాస కరన్యాసాలు చేయకుండా ఏ మంత్రం కూడాను ఫలించదు అనేటువంటి విషయాన్ని తెలుసుకోవాలి. ఈ అంగన్యాస కరన్యాసాలు చేసేటప్పుడు ఆ యొక్క బీజమంత్రాలను అనుష్ఠానం చేసుకొని ఇలా చేతి వేళ్లను స్మరిస్తూ అరచేతిని స్మరిస్తూ తర్వాత దిగ్బంధనం చేస్తారు. ఆ దిగ్బంధనం అయిన ప్రక్రియ అయిపోయి పూజంతా అయిపోయి మీరు ధ్యానం చేసి ఆ మంత్రాన్ని అనుష్ఠానం పూర్తయిన తర్వాత మళ్ళీ దిగ్విమోక అని చెప్పేసి మంత్రాన్ని మరలా ద్విగ్విమోకం చేస్తారు. అంటే మీరు చేసేటువంటి ఆ మంత్రాలలో ఉన్న బీజ శక్తి సంపుటి మీ శరీరం అంతా కూడాను దేదీప్యవంతమైనటువంటి శక్తి పుంజకలతో ప్రసారమై తీరుతుంది అన్నమాట. దీన్నే విద్యుతైస్కాంత శక్తి ప్రభావతత్వంగా మనకి సైంటిఫిక్ రీజన్గా కూడా చెప్పడం జరిగింది. ఉపాసనా పరులు దేదీప్యవంతమైనటువంటి కాంతి పుంజాలతో వాళ్ళు ఒక వెలుగుతున్నట్టుగా కనిపిస్తూ ఉంటారు. అంటే ఉపాసన ద్వారా ఏదైనా కూడా సాధించవచ్చు. ఈ ఉపాసన చాలా ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళినప్పుడు మాత్రమే వారికి వాక్శుద్ధి వస్తుంది. వారు ఆశీర్వదిస్తే ఫలితం ఇతరులు అనుభవించడానికి ఆస్కారం ఉంటుంది. లోక కళ్యాణం కోసం మహర్షులు పూర్వం అడవుల్లో కూర్చొని రాజు శ్రేయస్సు కోసం రాజ్య శ్రేయస్సు కోసం తపస్సంపన్నులై ఆ రాజు వీళ్ళని పోషించినట్లయితే ఆ రాజు వీళ్ళకి కావలసినటువంటి మాన్యాలు ఇచ్చినప్పుడు వీళ్ళు యజ్ఞయాగాది క్రతువులన్నీ కూడా నిర్వహించుతూ లోక కళ్యాణం కోసం సేవ చేసి వీళ్ళు ఆశీర్వదించేటువంటి వాళ్ళు. ఈ ఆశీర్వద బలం చేతనే లోకం శాంతి 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 అనేటువంటి తత్వంతో విరాజిల్లుతూ నిత్య కళ్యాణంగా విరాజిల్లింది అని చెప్పేసి శాస్త్రం. కాలానుగుణ రీత్యా పరిస్థితులు మారిపోయిన తర్వాత ఎవరికి తోచిన సంతాన వాళ్ళు వాళ్ళ జపాల్ని తపస్సుల్ని కూడా చేస్తున్నారు. అయితే లోక కళ్యాణం కోసం తపస్సంపన్నులు నేటికి కూడా ఉన్నారు. వాళ్ళ ఆశీస్సులు ప్రజా జీవితంలో శాంతిని ప్రసరింపజేయడానికి కూడా సహకరిస్తున్నాయని చెప్పేసి చెప్పవచ్చు. అయితే దీనిలో బోధగురువులు బాధగురువులు అని చెప్పేసి ఉన్నారు. బోధగురువుల యొక్క ప్రభావం విశిష్టవంతమైనటువంటి ప్రభావాన్ని ఇస్తుంది. బాధతత్వంతో గనక చేసినట్లయితే ఏదో ఆశించి ఎంతో అంత వీళ్ళ నుంచి ఆశించవచ్చులే అని చెప్పేసి చేసే ప్రక్రియలు మాత్రం ఏ విధమైనటువంటి ఆస్కారాన్ని కూడాను ప్రయోజనకారిగాను ఉండవు అని చెప్పి చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. స్వస్తి. హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. శ్రీ హనుమంతుడు అంజనీసుతుడు అతి బలవంతుడు రామభక్తుడు లంకకు పోయి రాగల ధీరుడు మహిమోపేతుడు శత్రుకర్షణుడు జాంబవదాది వీరులందరును ప్రేరేపింపగా సమ్మతించెను. లంకేశ్వరుడు అపహరించిన జానకి మాత జాడ తెలిసి కొన్నా. తన తండ్రి అయిన వాయుదేవునకు సూర్యచంద్ర బ్రహ్మాది దేవులకు వానరేంద్రుడు మహేంద్రగిరిపై వందనములిడే
పూర్వాభిముఖుడై రామనామమున పరవశుడయ్యే రోమరో